ఇప్పుడే సమర్పించే మార్కెట్ సెట్ లో స్వాగతం. ఇక ఈ రోజు కూడా ఒక చిన్న గ్యాప్ ఫిల్లింగ్ ప్రాసెస్ నిఫ్టీ ప్రయత్నించని చెప్పాలి. బట్ నిఫ్టీ బుల్స్ ఎవరైతే ఉన్నారో 20-డే మూవింగ్ యావరేజ్ ప్రొటెక్ట్ చేసే ప్రయత్నం చేశారు. సో ఈ రోజు ఓపెనింగ్ 25,605 దగ్గర ఓపెన్ అయిన నిఫ్టీ ఒక స్టేజ్ లో 25,491 అంటే ఆల్మోస్ట్ ఒక 110 పాయింట్స్ కింద వరకు వెళ్ళటం చేశాం. సో ఎక్కడైతే 25,526 20-డే మూవింగ్ యావరేజ్ ఉందో అక్కడి నుంచి బుల్స్ అగైన్ వాళ్ళ పట్టుని కొనసాగిస్తూ ఒక హైయర్ లెవెల్స్ లోనే క్లోజ్ చేయడం జరిగింది. సో ఈ రోజు హై మనం చూస్తే కనుక 25,703 అండ్ క్లోజింగ్ 25,675. సో 20 పాయింట్స్ అబరేషన్ పక్కన పెడితే కనుక ప్రాబ్లీ మనం నియర్ టు ద డే హై దగ్గరే క్లోజ్ అవుట్ చేసాం. సో ఈరోజు వచ్చిన క్యాండిల్ ని మనం హ్యామర్ ఫార్మేషన్ అంటాం. సో ఇలాంటి హ్యామర్స్ వచ్చినప్పుడు ప్రాబ్లీ ఒక రివర్సల్ సెట్ ఆఫ్ ట్రేడ్ అనేది మనకి కనపడుతుంది. సో మనం ఆల్రెడీ చూసాం ఒక గ్యాప్ క్రియేషన్ ఏదైతే మనకి థర్డ్ రోజు జరిగిందో 25,108 నుంచి 25,641 ఆ గ్యాప్ లెవెల్స్ పక్కన పెడితే కనుక మేబీ 20-డే మూవింగ్ యావరేజ్ దాని తర్వాత 200-డే మూవింగ్ యావరేజ్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్ లెవెల్స్. సో ఆల్ ఇన్ ఆల్ ఒక అప్ సైడ్ ర్యాలీనే ఇక్కడి నుంచి కొనసాగే ఛాన్సెస్ ఉంది. బట్ అప్ సైడ్ ర్యాలీ కూడా ఐ థింక్ 300-400 పాయింట్స్ కే పరిమితం అయ్యే ఛాన్స్ ఎక్కువ ఉంటుంది. సో ఈ రోజు 25,700 దగ్గర మనం క్లోజ్ అయ్యామనుకుంటే కనుక మేబీ ఇంకో 300, 26,100 దగ్గర ఈ ర్యాలీ టర్మినేట్ అయ్యే ఛాన్సెస్ ఉంది. అట్ ద సేమ్ టైం మనకి డౌన్ సైడ్ చూస్తే కనుక ఇమీడియట్ సపోర్ట్ 25,500 దగ్గర ఉంటుంది. అండ్ బ్రాడర్ బేస్డ్ మనం చూసుకుంటే కనుక 25,185 ఏదైతే 200-డే మూవింగ్ యావరేజ్ ఉందో. సో ఆల్ ఇన్ ఆల్ 25,500 నుంచి 25,200 వరకు సపోర్ట్ జోన్ అనుకుంటాం. అదేవిధంగా 26,000 నుంచి 26,400 అనేది రెసిస్టెన్స్ జోన్ అనుకుంటాం. అండ్ టూ సైడ్స్ కూడా ట్రేడ్ చేసే ప్రయత్నం చేయొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ 25,900 దగ్గరకు వచ్చినప్పుడు అక్కడ షార్టింగ్ ఆపర్చునిటీ తీసుకుని ఒక 100 పాయింట్ స్టాప్ లాస్ పెట్టుకోవాలి. అదేవిధంగా 25,500 వచ్చినప్పుడు 100 పాయింట్ స్టాప్ లాస్ పెట్టి లాంగ్ పొజిషన్స్ తీసుకునే ప్రయత్నం చేయొచ్చు. సో నిఫ్టీ కొద్దిగా సైడ్ వేస్ మూవ్మెంట్ నుంచి అప్వర్డ్ బయాస్ లోనే ఉండే ఛాన్సెస్ ఫర్ ద నెక్స్ట్ కపుల్ ఆఫ్ డేస్ మనకు కనపడుతుంది. సో ఈ రోజు బిగ్గెస్ట్ గెయినర్స్ నిఫ్టీలో మనం చూస్తే కనుక ఇట్ వాజ్ ఎఫ్ఎంసీజీ అని చెప్పాలి. ఐటీసీ బిగ్గెస్ట్ గెయినర్ 5% పెరిగింది. బికాస్ నోవామా నోట్ ఇవ్వడం జరిగింది. ఆ స్టాక్ గురించి ఒక అప్గ్రేడ్ చేయడం జరిగింది ప్రైస్ ని. వాళ్ళ వాల్యూమ్స్ ఎక్కువ తగ్గవు ఇన్స్పైట్ ఆఫ్ బడ్జెట్ ఆర్ మేబీ టాక్సేషన్ ఆన్ సిగరెట్స్ ఏవైతే ఉన్నాయో. సో ఆ నోట్ తోటి ఐటీసీ పెరగడంతో పాటు మోస్ట్ ఆఫ్ ద అదర్ ఎఫ్ఎంసీజీ నేమ్స్ లైక్ లీవర్, నెస్లే లాంటివి కూడా మనకి పెరగటం చూసాం. దాని తర్వాత నెక్స్ట్ బిగ్గెస్ట్ గెయినర్స్ వెళ్ళి చూస్తే కనుక ప్రైవేట్ బ్యాంక్స్ అండ్ టెలికామ్ నేమ్స్ అని చెప్పుకోవచ్చు. సో స్టాక్స్ లైక్ కోటక్ బ్యాంక్ సెకండ్ బిగ్గెస్ట్ గెయినర్ 3% పెరగటం చూసాం. అదేవిధంగా భారతి 2% పెరిగింది. అండ్ కొన్ని ఫినాన్షియల్స్ బజాజ్ ట్విన్స్ ఈ రోజు పాజిటివ్ గా ట్రేడ్ అవటం చూసాం. ప్రాబ్లీ ఇవి కూడా ప్రైవేట్ నేమ్స్ అనుకుంటే కనుక ఇంక్లూడింగ్ శ్రీరామ్ ఫైనాన్స్ అండ్ యాక్సిస్ బ్యాంక్. అండ్ బిగ్ డాడీ రిలయన్స్ లాస్ట్ హాఫ్ అన్ అవర్ లో ఒక మంచి మూవ్ రావటం చూసాం. మనం నెగటివ్ గా ట్రేడ్ అవుతున్న రిలయన్స్ ఆల్మోస్ట్ 233 తర్వాత కొద్దిగా పాజిటివ్ గా రావటం చూసాం. ఇక బిగ్గెస్ట్ డ్రాగ్ ఏది అంటే కనుక అగైన్ ఐటీ థర్డ్ డే ఆఫ్ బిగ్ సెల్ ఆఫ్. ఐ థింక్ దీనికి రెస్పెక్ట్ అనేది ఇంకా కనపడలేదు. 3 days నుంచి కంటిన్యూస్లీ సెల్లింగ్ ఏ ఉంది ఆ సెక్టర్ లో. సో టీసీఎస్, టెక్ మహేంద్ర లాంటి స్టాక్స్. దాని తర్వాత నెక్స్ట్ బిగ్ లూజర్స్ మనం చూస్తే కనుక పిఎస్యు బ్యాంక్స్ అండ్ ఇన్సూరెన్స్ నేమ్స్ అని చెప్పాలి. సో హెచ్డిఎఫ్సి లైఫ్ బిగ్గెస్ట్ లూజర్ గా మనకి నిఫ్టీలో నిలవటం చూసాం విత్ అబౌట్ 2% కట్. దాని తర్వాత ఐ థింక్ బ్యాంక్స్ లైక్ ఎస్బీఐ లాంటి స్టాక్స్ లో కొద్దిగా సెల్లింగ్ అనేది రావటం చూసాం. ఇక అదర్ సెక్టర్స్ మనం చూస్తే కనుక మెటల్స్, ఫార్మాలో కూడా ఈ రోజు కొద్దిగా సెల్లింగ్ అనేది మనకు కనిపించింది. అఫ్ కోర్స్ ఆటో నేమ్స్ కూడా కొద్దిగా ప్రాఫిట్ బుకింగ్ కి గురైందని చెప్పాలి. స్టాక్స్ లైక్ బజాజ్ ఆటో, టాటా మోటార్ ఇవన్నీ కూడా కొద్దిగా సెల్లింగ్ అనేది గురవటం చూసాం మనం. ఇక బ్యాంక్ నిఫ్టీ విషయానికి వస్తే కనుక సిమిలర్ ప్యాటర్న్ మనకు కనపడుతుంది. సో ఓపెనింగ్ 59,960 దగ్గర అయిన బ్యాంక్ నిఫ్టీ ఒక స్టేజ్ లో 59,644 రావటం చూసాం. ఎక్కడైతే ఆ 20-డే మూవింగ్ యావరేజ్ ఉందో 59,557 అది ప్రొటెక్ట్ చేస్తూ ఒక హ్యామర్ ఫార్మేషన్ అనేది మనకి ఫార్మ్ అవటం చూస్తున్నాం బ్యాంక్ నిఫ్టీలో. సో ఈరోజు క్లోజింగ్ నియర్ టు ద డే హైస్ క్లోజ్ అయింది. సో బుల్స్ లాస్ట్ లో టోటల్ కంట్రోల్ లో తీసుకున్న దాఖలాలు మనకు కనపడ్డాయి చార్ట్స్ లో. అగైన్ మనకి 60,400 అనేది ఒక క్లియర్ రెసిస్టెన్స్ కనపడుతుంది ఇమీడియట్లీ. అండ్ దాని తర్వాత వి డోంట్ హావ్ చాయిస్ బట్ 61,764 దాని తర్వాత నెక్స్ట్ బిగ్ రెసిస్టెన్స్. అది మనం చూసాం థర్డ్ రోజు ఏదైతే ట్రంప్ టారిఫ్ డీల్ అనేది వచ్చిందో ఆ రోజు గ్యాప్ అప్ తోటి ఆ ప్రైస్ మనకి రావటం చూసాం కాబట్టి. సో ఆల్ ఇన్ ఆల్ 60,400 పైన క్లోజ్ అయిందంటే కనుక 12-1300 పాయింట్స్ కూడా ర్యాలీ వచ్చే ఛాన్స్ ఉంది. అండ్ డౌన్ సైడ్ మనం చూస్తే కనుక 59,500 దగ్గర ఒక షార్ట్ టర్మ్ సపోర్ట్ ఉంది. అదేవిధంగా
200 డే మూవింగ్ యావరేజ్ చూస్తే కనుక 56,802 చాలా దూరం ఉంది అది. బట్ అగైన్ స్వింగ్ లో మనం చూస్తే కనుక ఆర్ గ్యాప్ ఫార్మేషన్ చూస్తే కనుక 58,687 దగ్గర ఒక మేజర్ సపోర్ట్ ఉండే ఛాన్సెస్ ఉంటుంది. సో ఆల్ ఇన్ ఆల్ 59,600 నుంచి 58,600 మనం డిమాండ్ జోన్ అంటాం. 1000 పాయింట్స్ ఎందుకు ఉంది అంటే కనుక అంత వొలటాలిటీ లాస్ట్ కపుల్ ఆఫ్ సెషన్స్ లో జరిగింది కాబట్టి 1000 పాయింట్స్ అనేది డిమాండ్ జోన్ కింద మనం పరిగణిస్తాం. సిమిలర్లీ రెసిస్టెన్స్ జోన్ 60,400 నుంచి 61,700 1300 పాయింట్స్ అనేది ఒక రెసిస్టెన్స్ జోన్. సో బ్యాంక్ నిఫ్టీ స్ట్రాంగ్ గా ఉంది కాబట్టి బై అండ్ డిప్ స్ట్రాటజీనే మనం అవలంబిస్తే ఇట్స్ ఎ గుడ్ ఐడియా. సో నిఫ్టీలో ఏవైతే పెరిగాయో ఈవెన్ బ్యాంక్ నిఫ్టీలో కూడా అవే స్టాక్స్ కాంట్రిబ్యూట్ చేశాయని చెప్పుకోవచ్చు పాజిటివ్ గా. సో బిగ్గెస్ట్ గెయినర్ ఇక్కడ కూడా కోటక్ బ్యాంక్ 3%, దాని తర్వాత బిగ్ ప్రైవేట్ నేమ్స్ లైక్ యాక్సిస్, ఐసిఐసిఐ, ఏయూ బ్యాంక్ లాంటివి 0.5 నుంచి 0.7% దాకా పెరగటం చేశాం. ఇక పిఎస్యు నేమ్స్ ఇక్కడ కొద్ది సెల్ ఆఫ్ కి గురయ్యాయి. స్టాక్స్ లైక్ పిఎన్బి గానీ, కెనరా, ఎస్బీఐ, బ్యాంక్ ఆఫ్ బరోడా ఇవన్నీ కూడా సెల్లింగ్ కి గురయ్యాయి. అదర్వైజ్ కొన్ని ప్రైవేట్ నేమ్స్ లైక్ ఐడిఎఫ్సి ఫస్ట్ గానీ, ఎస్ బ్యాంక్, అదేవిధంగా ఇండస్ ఇండ్ బ్యాంక్ లాంటివి స్వల్ప నష్టాలతో మనకి ట్రేడ్ అవటం చూస్తున్నాం. ఇక ఎఫ్ అండ్ డౌన్ నేమ్స్ లోకి వెళ్తే కనుక ఇట్స్ ప్యూర్ రిజల్ట్స్ రియాక్షన్ అనే చెప్పాలి. సో స్టాక్స్ ఏవైతే ఒక మంచి రిజల్ట్స్ ఇచ్చాయో అవి చాలా చాలా షైన్ అయ్యాయి అండ్ ఒక మంచి ప్రాఫిట్ మనకు కనపడింది. ఈవెన్ వీకెస్ట్ నేమ్స్ లైక్ ఎల్ఐసి లాంటివి కూడా ఈరోజు క్లోజ్ టు 7% పెరగటం చూసాం. అండ్ ఆ స్పేస్ లో మనం వెళ్ళి చూస్తే కనుక నైకా ఎక్సలెంట్ రిజల్ట్స్ అబౌట్ 7% దాకా పెరగటం చూసాం. దాని తర్వాత పవర్ ఇండియా ఆల్మోస్ట్ 13% పెరిగింది. ఇంత హై వాల్యూ స్టాక్ ఆల్మోస్ట్ ఒక హ్యూజ్ గ్యాప్ అప్ తోటి ఓపెన్ అయ్యి ప్రైస్ వాల్యూమ్ బ్రేక్అవుట్ కూడా వచ్చిందని చెప్పుకోవచ్చు. అండ్ దీని ఆల్ టైమ్ హై ఏదైతే ఉందో 22,840కి ఆల్మోస్ట్ ఒక 200-300 పాయింట్సే డిఫరెన్స్ ఉంది అని చెప్పుకోవచ్చు ఈ స్టేజ్ లో. అదర్వైజ్ కొన్ని నేమ్స్ లైక్ స్టాక్ మార్కెట్ రిలేటెడ్ నేమ్స్ సైడ్ తీసుకునే అని చెప్పొచ్చు. గోల్డ్ రిలేటెడ్ కంపెనీస్ లైక్ మన్నాపురం అండ్ ముత్తూట్ ఫైనాన్స్ పాజిటివ్ గా ట్రేడ్ అయ్యాయి. ఇక రియల్ ఎస్టేట్ నేమ్స్ కొంచెం ఈరోజు పాజిటివ్ గా ట్రేడ్ అవటం చేసాం. స్టాక్స్ లైక్ ప్రెస్టీజ్ ఎస్టేట్స్ లాంటివి. ఎక్కడైతే మనకి ఫ్రంట్ లైన్ లో ప్రాబ్లీ మెటల్ స్పేసెస్ వీక్ ఉన్నాయో ఐ థింక్ ఎఫ్ అండ్ నేమ్స్ లో వేదాంత లాంటి స్టాక్స్ లో కొద్దిగా ప్రాఫిట్ బుకింగ్ అనేది, ప్రాఫిట్ ఆర్ షార్ట్ కవరింగ్ అనేది మనకి రావటం చూస్తున్నాం. ఆటో నేమ్స్ ఇక్కడ టీవీఎస్ మోటార్స్ లాంటివి పాజిటివ్ గా ట్రేడ్ అవటం చేశాం. అండ్ అగైన్ కొన్ని నేమ్స్ లైక్ డిక్సన్ లాంటివి 5th డే ఆఫ్ కంటిన్యూస్ ర్యాలీ మనకి చార్ట్స్ లో ఇక్కడ కనపడుతుంది. అదర్వైజ్ రిజల్ట్స్ కొద్దిగా నెగటివ్ గా ఇచ్చిన నేమ్స్ లో మనం చూస్తే కనుక యూనోమిండా లాంటి స్టాక్స్, అదే విధంగా మిడ్ క్యాప్ ఐటీ నేమ్స్ లో టాటా టెక్నాలజీస్, టాటా ఎలక్సీ, కోఫోర్జ్, నౌకరీ ఫ్రంట్ లైన్ లో ఎక్కడైతే సెల్ ఆఫ్ వచ్చిందో ఈవెన్ మిడ్ క్యాప్ ఐటీ నేమ్స్ లో కూడా అదే సెల్ ఆఫ్ మనకు కనపడింది. 2-4% మోస్ట్ ఆఫ్ ద స్టాక్స్ ఫాల్ అవుట్ అని చూసాం. ఇక స్టాక్ మార్కెట్ రిలేటెడ్ నేమ్స్ ఈ రోజు కొంచెం సెల్లింగ్ కి గురైనాయి. మేబీ ప్రాఫిట్ బుకింగ్ అనుకోవచ్చు. స్టాక్స్ లైక్ ఎంసీఎక్స్ లాంటివి, అదేవిధంగా ఈవెన్ ఏఎంసీ నేమ్స్ లైక్ హెచ్డిఎఫ్సి ఏఎంసీ, లేదంటే క్యాంప్స్ లాంటి డేటా ప్రొవైడింగ్ మ్యూచువల్ ఫండ్స్ కి వాళ్ళు దే మేనేజ్ ద పోలియోస్ అండ్ ఆల్. సో అదేవిధంగా కొన్ని స్టాక్స్ లైక్ ప్లాట్ఫామ్ కంపెనీస్, ఎటర్నల్ లాంటిది అఫ్ కోర్స్ అది ఎఫ్ అండ్ కాకుండా ఈవెన్ నిఫ్టీలో కూడా ఉంది. అండ్ పాలసీ బజార్ లాంటివి కొద్దిగా సెల్లింగ్ కి గురవటం చేశాం మనం. అగైన్ ఐఈఎక్స్ ఏదైతే ఎక్స్చేంజ్ ఉందో అది కూడా కొద్దిగా నెగిటివ్ గా ఈరోజు ట్రేడ్ అవటం చూస్తున్నాం. ఇక క్యాష్ సెగ్మెంట్ లోకి మనం వెళ్ళి చూస్తే కనుక ప్రాబ్లీ అగైన్ ఇక్కడ కూడా రిజల్ట్స్ రియాక్షన్ అండ్ ప్రాబ్లీ బీట్ అండ్ డౌన్ నేమ్స్ లో ప్రాఫిట్ ర్యాలీ అనేది రావటం చూసాం, షార్ట్ కవరింగ్ ర్యాలీ లాంటిది. సో స్టాక్స్ లైక్ డేటా ప్యాటర్న్స్ కానీ, సెన్కో గ్లోబల్ కానీ, శంకరా బిల్డ్కాన్, ఆస్టర్ డిఎండి, అదేవిధంగా నెల్ క్యాస్ట్, ఎస్హెచ్ కేల్కర్ వీటన్నిటిలో కూడా ప్రాబ్లీ గత కొంతకాలంగా బీట్ అండ్ డౌన్ నేమ్స్ కాబట్టి ఇవన్నీ కూడా పాజిటివ్ గా ట్రేడ్ అవటం చేసాం. అండ్ వీక్ నేమ్స్ లైక్ ఈవెన్ జీటెలి లాంటివి, సిగరెట్ రిలేటెడ్ నేమ్స్ లైక్ విఎస్టీ ఇండస్ట్రీస్, కేబుల్ రిలేటెడ్, ఈవెన్ స్టాక్ మార్కెట్ రిలేటెడ్ నేమ్స్ ఇక్కడ చూస్తే కనుక హెచ్డిబి ఫైనాన్షియల్స్ బకింగ్ ద ట్రెండ్ అంటాం మనం. ఓవరాల్ సెక్టర్ వీక్ గా ఉంటే కనుక ఈ స్టాక్ పాజిటివ్ గా ఈరోజు ట్రేడ్ అవటం చూసాం మనం. అదేవిధంగా కొన్ని అన్నోన్ నేమ్స్ ఆర్ రియాలిటీ నేమ్స్ మనం వెళ్ళి చూస్తే కనుక శోభా లాంటి స్టాక్స్, టెక్స్టైల్ స్పేస్ లో గత కొంతకాలంగా ర్యాలీ వచ్చిన నేమ్స్ లైక్ కైటెక్స్, కేపీఆర్ వాటిల్లో ప్రాబ్లీ నిన్న కొద్దిగా కరెక్షన్ ఇచ్చిన నేమ్స్ ఇవన్నీ కూడా వాటిల్లో కూడా కొద్ది పాజిటివిటీ అనేది రావటం చూసాం. స్టాక్స్ లైక్ డేటా సెంటర్ మేనేజ్ చేసే స్టాక్స్ లైక్ అనంతరాజ్ లాంటివి పాజిటివ్ గా మనకి ఈ రోజు ట్రేడ్ అవటం చూస్తున్నాం. ఇంకా నెగటివ్ గా ట్రేడ్ అయిన నేమ్స్ మనం వెళ్ళి చూస్తే కనుక ప్రాబ్లీ ఐ థింక్ మోస్ట్లీ రిజల్ట్స్ రియాక్షన్ ఆర్ ప్రాఫిట్ బుకింగ్ అనుకోవచ్చు. బిఎంఎల్ డ్యూరింగ్ ద మార్కెట్ రిజల్ట్స్ రావడం చేసాం, ఒక 7% దాకా కూడా క్రాక్ అవటం చేసాం. ఇంకా పోకర్నా నిన్న ఒక హ్యూజ్ 15% అప్ మూవ్ తర్వాత లాస్ట్ 2 సెషన్స్ లో ఈరోజు ఒక 8% గివ్ అప్ చేయడం చేసాం. ఇట్స్ ఓన్లీ బికాస్ ఆఫ్ ప్రాఫిట్ బుకింగ్ అని మనం అనుకోవచ్చు. సిమిలర్ చార్ట్ అవంతి ఫీడ్. సో ట్రంప్ టారిఫ్ అనౌన్స్మెంట్ నుంచి ఈ స్టాక్స్ అన్ని కూడా 25-30% పెరిగాయి. ఈరోజు ఒక 5-6% దాకా కరెక్ట్ అవటం చేసాం. సిమిలర్లీ కొన్ని లోవర్ లోస్ ఫామ్ అవుతున్న స్టాక్స్ చూస్తే
చూస్తే కనుక సువెన్ ఫార్మా రెస్పైటే లేదు. ఈ స్టాక్ ఆల్మోస్ట్ 875 నుంచి 330 వరకు జస్ట్ లైక్ ఏ ఫాలింగ్ స్వర్డ్ వీక్ టు వీక్ మనం పర్సన్ చూస్తున్నాం. అండ్ కొన్ని నేమ్స్ లైక్ పితి ఇంజనీరింగ్ లాస్ట్ కపుల్ ఆఫ్ సెషన్స్ లో పెరిగిన నేమ్, అదేవిధంగా రిలయన్స్ ఇన్ఫ్రా లాంటి స్టాక్స్, శివాలిక్ కానీ పాండ్యా ఆక్సైడ్స్, ఇవన్నీ కూడా లాస్ట్ 6 to 7 సెషన్స్ లో పెరిగిన నేమ్స్ అన్ని కూడా ఈరోజు కరెక్షన్ కి గురి అవటం చేసాం. ఇక మెటల్ నేమ్స్ లాయిడ్ ఇంజనీరింగ్ కానీ లాయిడ్ ఎస్ఎంఈ ఏదైతే రిజల్ట్స్ అనౌన్స్ చేసిందో మొన్న, నేను ఒక బిగ్ ర్యాలీ తర్వాత ఈరోజు ప్రాఫిట్ బుకింగ్ చాలా చాలా స్పీడ్ గా మనకు కనపడింది. అదేవిధంగా కొన్ని ఎనర్జీ నేమ్స్ లైక్ టీడీ పవర్ కానీ, ఎస్డబ్ల్యూ సోలార్, పవర్ మెక్ లాంటి స్టాక్స్ లో కొంచెం ప్రాఫిట్ బుకింగ్ అనేది మనకు కనపడింది. సో ఇక్కడ నుంచి మార్కెట్ కొద్దిగా సైడ్ వేస్ ఉండే ఛాన్సెస్ ఎక్కువ ఉంటుంది, అన్లెస్ ఒక బిగ్ క్యాటలిస్ట్ ఏదైనా ఎక్స్టర్నల్లీ వస్తే తప్ప. మొన్నటి హై ఏదైతే ఉందో 26,300 అంత హరీలో అయితే బ్రేక్ అయ్యే ఛాన్సెస్ కనపట్లేదు. అట్ ద సేమ్ టైమ్ దెర్ ఇస్ నో బిగ్ ఫాల్ కూడా మనకి అర్థమవుతుంది. సో ఒక టైట్ రేంజ్ ఆఫ్ 500 to 600 పాయింట్స్ లోనే అడ్జస్ట్ అయ్యే ఛాన్సెస్ మనకి నిఫ్టీ కనిపిస్తుంది. అట్ ద సేమ్ టైమ్ వొలటాలిటీ ఇండెక్స్ మనం చూస్తే కనుక ఒక మంచి సెటిల్మెంట్ కి గురైందని చెప్పాలి. గత కొంత సెషన్స్ గా ఇది ఆల్మోస్ట్ 16 నుంచి ఇప్పుడు 11 to 12 దగ్గర సెటిల్ అవటం చూస్తున్నాం. ఇది కూడా ఒక విధంగా గుడ్ థింగ్ అనే చెప్పాలి. ఫియర్ ఫ్యాక్టర్ అనేది మార్కెట్ లో లేదు యాజ్ ఆఫ్ నౌ, అండ్ గ్రీడ్ కూడా ఈక్వల్లీ లేదని మనం అనుకోవచ్చు. సో మార్కెట్ సైడ్ వేస్ వెళ్ళే ఛాన్సెస్ ఉంటుంది విత్ స్టాక్ స్పెసిఫిక్ మూవ్స్, రిజల్ట్స్ రియాక్షన్స్ అనేది మనకి స్టాక్స్ ఇండివిజువల్ స్టాక్స్ లో ఎక్కువ ఉండే ఛాన్సెస్ ఉంటుంది. సో దట్స్ ఆల్ ఫర్ టుడే. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ద వీడియో. ఈక్విడియస్ రీసెర్చ్ ఛానల్ కి సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. బెల్ ప్రెస్ చేస్తే వీడియో నోటిఫికేషన్స్ అన్ని వస్తాయి. ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్.